హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చాందిని టాక్స్. ఎట్లున్నారు? నేనైతే బానే ఉన్నా, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. మ్యాటర్ ఏంటంటే అది ఒక వన్ డే ట్రిప్. ఫస్ట్ టైం కొలీగ్స్ తో వెళ్ళడం. ఫుల్ ఎక్సైట్మెంట్ లో ఉన్నా. మస్తు రోజులు అవుతుంది నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసి. సో ఎలాగో వన్ డే ట్రిప్ వెళ్తున్నా కదా, వ్లాగ్ చేద్దామని చేస్తున్నా. కష్టపడి వ్లాగ్ చేసిన గైస్. దయచేసి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడాల్సిందిగా కోరుకుంటున్నా. ఎంతో కష్టపడి మేము అందరం మార్నింగ్ 5 o'clock లేసి రెడీ అయ్యి అందరం ఒకే దగ్గర గ్యాదర్ అయినాం. ఇంకా 3 members రాలేదు, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం అన్నమాట. చాలా సెకలు ఉన్నారా నీలో. సో ఫైనల్ గా అయితే అందరం వచ్చేసినాం అనమాట. టోటల్ 14 members. నేను కూడా ఒక ప్రొఫెషనల్ యూట్యూబర్ అనుకొని నాతో పాటు ఒక సెల్ఫీ స్టిక్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. మా వాళ్ళు 14 members కి సరిపడే టెంపో బుక్ చేసిర్రు అనమాట. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఇక జర్నీ స్టార్ట్ అవ్వడమే ఆలస్యము. మొత్తం సెల్ఫీ తీసుకోవడము, ఒక వీడియో తీసుకోవడము, ఇక మొత్తం కథలు జరిగినాయి అనమాట. అదేందో ఇంటి దగ్గర ఉంటే 11 అయినా ఆకలి అవ్వదు, బట్ బయటికి వెళ్తే మాత్రం 7, 8 అయిందంటే ఆకలి దంచి కొడుతుంది అనమాట. సేమ్ సిచ్యువేషన్ మాకు కూడా అయింది. అలా వెళ్తూ ఉంటే ఫుల్ ఆకలి, మధ్యలో ఆగి. అదే టైంలో నేను ఏదో చెప్తున్నా, అంతలోపే మా ఫ్రెండ్ వచ్చి ఏదో చెప్తున్నాడు. వినండి ఫ్రెండ్స్ మీరు కూడా. ట్రై చేయండి. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న ఒక చిన్న ముచ్చట చెప్పాలి. మేము బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి ఆపోజిట్ లో ఉన్న వివేరాకి వెళ్దాం అనుకున్నాము, బట్ టూ కాస్ట్ అనమాట. బడ్జెట్ లేదు, క్రిస్పీగా కొంచెం ఎమ్మి. సో అదన్నమాట, క్రిస్పీగా ఎమ్మిగా ఉందని చెప్పి లహరి టిఫిన్ సెంటర్ దగ్గర తింటున్నాం ఫ్రెండ్స్. జనరల్ గా అయితే హైవే పక్కన ఉన్న టిఫిన్ సెంటర్స్ అంత మంచిగా ఉండవు, బట్ డౌట్ఫుల్ గానే ఇక్కడికి వచ్చినాము. టేస్ట్ చేసినాక అయితే ఎక్సలెంట్ ఉంది. ప్రతి ఫుడ్ ఐటమ్ సూపర్ ఉంది. అన్నట్టు ప్లేస్ ఎక్కడో చెప్పలేదు కదా, లహరి టిఫిన్ సెంటర్ ఆలేరు, వరంగల్ వెళ్లే రూట్ లో ఉంది. మీరు ఎప్పుడైనా అక్కడికి వెళ్ళేటప్పుడు ఇక్కడ పక్కా ట్రై. బ్రేక్ఫాస్ట్ చేసినాక ఫినిషింగ్ టచ్ ఇద్దామని చెప్పి హార్లిక్స్ తాగిన ఫ్రెండ్స్. అది కూడా ఎక్కడో తెలుసా, మద్రాస్ ఫిల్టర్ కాఫీ కేఫ్. డాన్స్ నాకు ఒక్కదానికి రాదు, చూసి ఎంజాయ్ చేస్తున్నా. ప్రతి ఒక్కరు డాన్స్ చేస్తున్నారు. ఇక ఫైనల్ గా రీచ్ అయిపోయినాం 1000 స్తంభాల గుడికి. నేనైతే ఫస్ట్ టైం వరంగల్ కి రావడం, అలాగే 1000 స్తంభాల గుడి చూడడం. చిన్నప్పుడు అప్పుడెప్పుడో టెక్స్ట్ బుక్ లో చూసినాం అనమాట 1000 స్తంభాల గుడి. ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు చూస్తున్నా అనమాట. ఒక విషయము, వచ్చే దారిలో చుట్టుపక్కల అలా చూస్తూ వచ్చినాము. అమ్మో, వరంగల్ అయితే మస్తు అంటే మస్తు డెవలప్ అయిపోయింది అనిపించింది. అన్ని పెద్ద పెద్ద షాపులు ఉన్నాయి, నిజంగా గ్రేట్. ఇక 1000 స్తంభాల గుడి వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంది. వావ్, ఎంత క్యూట్ గా వస్తున్నా గాయస్. నేను చాలా క్యూట్ ఉంది. మేకప్ వేసింది కాస్ట్లీ మేకప్ అయితే అలానే ఉంటది గాయస్, లేదంటే నా లెక్క ఉంటది. సన్ స్క్రీన్ రుద్దుకున్నాడు వాడు. సన్ స్క్రీన్ మొత్తం ఎండిపోయింది. 1000 స్తంభాలు కూడా చూసేసినాము. నెక్స్ట్ డెస్టినేషన్ వెళ్లే దారిలో లంచ్ బ్రేక్ అన్నమాట. మేము లంచ్ అక్కడ తినలేదు, పార్సల్ తీసుకున్నాం. లక్నవరం వెళ్లే రూట్ లో ఉంది ఎన్ఎస్ఆర్ రెస్టారెంట్. ఇంకొకటి 1000 స్తంభాల గుడి నుంచి లక్నవరం కి 64 kilometers అన్నమాట. ఇక్కడ మా వాళ్ళు ఫుడ్ ఎంత తీసుకోవాలని డీప్ డిస్కషన్ లో ఉన్నారు. టేస్ట్ ఎట్లుంటుందో తెలియదు కానీ ప్రైస్ అయితే అదిరిపోయింది. ఇక్కడ పబ్లిక్ కూడా చాలా మంది ఉన్నారు, మేబీ టేస్ట్ కూడా బాగుంది. ఫుడ్ అయితే తీసుకున్నాము. లక్నవరం కి ఇంకొక 5 minutes లో రీచ్ అవుతాం అనగా పక్కనే ఆగినాం అనమాట ఫుడ్ తినడానికి. బట్ లక్నవరం వెళ్లే రూట్ లో చాలా ప్లేసెస్ ఉన్నాయి, లైక్ గార్డెన్ టైప్ లో ఫుడ్ తినొచ్చు మంచిగా ఫ్యామిలీతో వచ్చారు. మేమైతే చక్కగా రౌండ్ గా కూర్చొని బిర్యానీ, చికెన్ 65 మంచిగా తిన్నాము. బట్ ఎంత మంచిగా ఫీల్ అనిపించింది అంటే ఫ్రెండ్స్ తో అలా రౌండ్ గా కూర్చొని తినడము సూపర్ ఎక్స్పీరియన్స్. మీరు కూడా ట్రై చేయండి అని కోరుకుంటున్నాం. ఒక చిన్న ముచ్చట చెప్పాలనిపించింది. లైఫ్ లో ఎంత స్ట్రెస్ అయినా ఉండనివ్వండి, బట్ 1 month లో అయినా లేదంటే 6 months లో అయినా ఒక చిన్న బ్రేక్ తీసుకొని మీ ఫ్రెండ్స్ తో అలా టైం స్పెండ్ చేయండి. మనసు చాలా ప్రశాంతంగా, పీస్ఫుల్ గా, పాజిటివ్ వైబ్ తో ఉంటది. అలాగే కొంచెం స్ట్రెస్ కూడా తగ్గుతుంది. ఇక ఫుడ్ అయితే తినేసినాము. 3:30 కన్నా స్టార్ట్ అయినాం లక్నవరం. ఇది కూడా ఫ్రీ బస్ అంట గాయ్స్, ప్లేస్ లేవు నిలబడని చెప్పి నేను ఆధార్ కార్డ్ లేదు.
ఒక చిన్న మ్యాటర్ చెప్పాలి, అసలు ఇంత ప్రయాణం చేసుకుంటూ వచ్చినాము, ఒక్కసారి కూడా బోర్ కొట్టలేదు తెలుసా, మొత్తం నవ్వడమే. ఇక లక్నవరం కి రీచ్ అయినాము. అన్నట్టు మీకు ఇంకొక విషయం చెప్పాలి, ఇది పార్ట్ 1 మాత్రమే, పార్ట్ 2 కమింగ్ సూన్ అన్నమాట, లక్నవరం వ్లాగ్. సో ఈ వీడియోని ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ చాందిని టాక్స్ JSL. ప్లీజ్ వెయిట్ ఫర్ పార్ట్ 2 వ్లాగ్. థ్యాంక్ యూ.